ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అన్ని రకాల అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయేలా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలతో సహా విమర్శలు చేస్తున్నారు. మేనిఫెస్టో హామీలను నెరవేర్చకుండా వేల కోట్ల రూపాయల అప్పుల్ని ఏం చేస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి దిగజారుడు పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సూపర్ వ్యాఖ్య చేశారు. ఏ ప్రభుత్వంలోనైనా పోలీసులు గట్టిగా పనిచేస్తే నేరాలు చేసేవారు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతారు. కానీ ఏపీలో పోలీస్ అధికారులు రాష్ట్రం విడిచిపోతున్నారు అని జగన్ కామెంట్ చేశారు. ఏపీలో ఉన్న అరాచక పరిస్థితికి ఇది దర్పణం పడుతుంది. బుధవారం నాడు జగన్ వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు, సూపర్ 6తో సహా టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీలు అమలు కాని వైనం, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్న పద్ధతి తదితర అన్ని అంశాలపై సాకల్యంగా మాట్లాడారు. వాటిలో ఈ హాట్ కామెంట్ చాలా అర్థవంతమైందని చెప్పాలి. ఏపీలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కొందరైతే రాష్ట్రం నుంచి ఎలాగలో బయటపడి కేంద్రానికి వెళదామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వడం లేదు. దాంతో ఈ చికాకులు తట్టుకోవడం ఇష్టం లేక కొందరు వేరే మార్గాలు చూసుకుంటున్నారు. సిద్ధార్థ కౌశల్ అనే యువ అధికారి రాష్ట్రంలో పనిచేయటం ఇష్టం లేక ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఇది ఏపీ పరువు తీసేదిగా ఉంది. మరికొందరు అధికారులను పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం ఉండనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో తనపై వచ్చిన అభియోగాల మీద దర్యాప్తు చేసి అనేక విషయాలు వెల్లడించి కేసులు పెట్టిన అధికారులు కొంతమందిని ఏదో సాకుతో చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేస్తోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీపీ స్థాయి అధికారిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ చర్చనీయాంశాలుగా ఉన్న తరుణంలో మీడియా ముఖంగా జగన్ మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డీఐజీ స్థాయి అధికారులు కొందరు మాఫియా మాదిరి మారారని, కొంతమంది సీఐల ద్వారా ప్రభుత్వ పెద్దల కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన హయాంలో ప్రజలకు ఉపయోగపడే స్పందన వంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పోలీస్ శాఖకు పేరు తెస్తే ఇప్పుడు వారితో అరాచకాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారని, వైసీపీకి చెందిన వారితో పాటు జర్నలిస్టులను కూడా వదలకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు పేర్లను ప్రస్తావించారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ గూండాలు దాడి చేస్తే కేసులు పెట్టకపోగా వాహనంలో వెనక సీట్లో ఉన్న హారిక భర్త రాముపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే కనీసం చర్య తీసుకోరా అని ప్రశ్నించారు. వీటిపై అటు ప్రభుత్వ పెద్దలు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ ఎవరూ వివరణ ఇవ్వలేకపోతున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేని తన ఇంటికి వెళ్ళనివ్వడం లేదని, ఇదేం పోలీసు వ్యవస్థని జగన్ ప్రశ్నించారు. నిజంగానే ఏ పోలీస్ వ్యవస్థకైనా ప్రభుత్వానికైనా ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా అన్నదానిపై ప్రజలు ఆలోచించవలసిన పరిస్థితి ఇది. ఎవరో ఒకరి వాంగ్మూలం తీసుకోవడం, కేసు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం నిత్యకృత్యమైందని, అవకాశం వస్తే చంద్రబాబు సర్కార్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై కూడా కేసులు పెట్టగలదని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఒక వ్యాఖ్య చేశారు. ఈ 3 ఏళ్లు కళ్ళు మూసుకుని ఉంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు ఇదే సంస్కృతిని తమ పార్టీ వారు కూడా అనుసరిస్తే టీడీపీ వారి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు. ఏపీలో ప్రతిపక్షంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే ఉందని, ప్రజల పక్షాన తాము పనిచేస్తున్నామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నందునే ప్రభుత్వం భయపడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తమ సమస్యలు తీర్చుతారన్న నమ్మకం లేకే ఆయన వద్దకు జనం వెళ్లడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంత మేర ఎగవేసింది లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సహజమే కదా, ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే ప్రజలకు గుర్తు చేస్తే పాలకులు భరించగలుగుతారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తే ఏ పార్టీ వారి కార్యక్రమాలకు ఎవరూ అడ్డుతగలరు.
కానీ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైసీపీ సభలు సమావేశాలను కూడా సరిగా జరగనివ్వకుండా చూడడానికి యత్నిస్తోంది. ఇవన్నీ భవిష్యత్తులో చెడ్డ సంప్రదాయాలుగా మారతాయని చెప్పాలి. దాన్నే జగన్ 1-2 సార్లు వివరిస్తున్నారు. ఒకవైపు హామీలు సజావుగా అమలు చేయకుండా మరోవైపు కరెంటు ఛార్జీల రూపేణా సుమారు 18,000 కోట్ల రూపాయల భారం మోపారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని కూడా ఊరించేవారు. తీరా పవర్ వచ్చాక ప్రజలు వాడుకునే పవర్ ఛార్జీలు మాత్రం ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. ఏదేమైనా జగన్ వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక చంద్రబాబు సర్కార్ తీవ్ర అసహనానికి గురవుతోంది. తమది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యమైతే ఇది మంచి ప్రభుత్వం కాదని, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదని జగన్ పదే పదే రుజువు చేస్తున్నారు. అదే అసలు సమస్య.